ప్రభుడవు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు. నీవే నా విముడవు, లోకాన గనుడవు. నీవే నా విముడవు, లోకాన గనుడవు. నీవే 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 రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా. రారు సరిరారు మరి నీకెవ్వరు, లేరు సరిపోరు మరి ఇంకెవ్వరు. రారు సరిరారు మరి నీకెవ్వరు, లేరు సరిపోరు మరి ఇంకెవ్వరు. సర్వ సృష్టికర్తవు, సర్వోన్నతుడవు, సర్వాధికారివి, సర్వాంతర్యామివి. సర్వ సృష్టికర్తవు, సర్వోన్నతుడవు, సర్వాధికారివి, సర్వాంతర్యామివి. నీవే 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 రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా. ఉన్నా నేనున్నా అని అనువాడవు, ఉన్నా రానున్నా ఏకైక రాజువు. ఉన్నా నేనున్నా అని అనువాడవు, ఉన్నా రానున్నా ఏకైక రాజువు. అగ్ని జ్వాలల వంటి కన్నులున్నవాడ, మహా తేజస్సుతో ప్రకాశించువాడ. అగ్ని జ్వాలల వంటి కన్నులున్నవాడ, మహా తేజస్సుతో ప్రకాశించువాడ. నీవే 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 రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు. నీవే నా విముడవు, లోకాన గనుడవు. నీవే నా విముడవు, లోకాన గనుడవు. నీవే 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 రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం వాళ్ళు చూసుకుందాము. ఫలించే జీవితం ఎలాగుంటుంది? ఫలభరితమైన జీవితం. సాక్ష్యం అంటే ఏంటి? అపోస్తుల కార్యంలోకి వెళ్తే సాక్ష్యాలు ఎలా చెప్పారంటే, మీరు సిలువేశారు, మా పితరులు దేవుడు లేపాడు, అందుకు మేము సాక్షులం. ఎంత మంచి మాట! ఎక్కువ చెప్పలేదు అక్కడ, కానీ చాలా దెబ్బలు కొట్టారు. భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు నిల్చున్నారు. అటు ఇటు తీసేయాలి, జరిగిందే మనం చెప్పుకోవాలి. కీర్తన గ్రంథం చూసుకుందాము.
1వ అధ్యాయం 3 వచనాలు చదువుకుందాం, అందరం చదువుకుందామండి. ఇది దేవుని మాట. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్కులు కూర్చుండి చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడింది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మరి మనం చూస్తున్నాము, ఇక్కడ రాసి లేదు కానీ మరి ఇక్కడ కీర్తన గ్రంథం 1వ అధ్యాయం, అతడు చేయనిదంతయు సఫలమగును. ఎలాగ సఫలమవుతుంది? ఇటు అటు కలిపేసుకొని బ్రతికితే సఫలమవ్వదు. ఏంటంటే 10 వేళ్ళు అంటే ఏమంటారు? ఎడమ చెయ్యి కుడి చెయ్యి అంటారు. ఈ 10 కలిపేస్తే ఇక్కడ పని జరగదు, కలవకూడదు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? దుష్టులు నీతిమంతులు. ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే దేవుని వాక్యం దివారాత్రులో ధ్యానించువారు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడిన ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయిందంతా సఫలమగును. ఈ మధ్యన ఒక సాక్ష్యం నేను విన్నాను. ఏంటండి, ఒక సహోదరి చెప్తుంది, నిజంగా మంచి సహోదరి. ఏంటండి ఆ సాక్ష్యం ఎలాగుందంటే, ఆమె ప్రభువుని నమ్ముకుంది, మరి అలాగనే మ్యారేజ్ అయింది, భర్త ఇంటికి వెళ్ళింది. ఇది దేవుని వాక్యంతో పాటు చెప్తున్నంటే ఆ ఫలించే జీవితం ఎలా ఉంటుంది. అయ్యేసరికి భర్త దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే తన గర్భం వచ్చిన తర్వాత అందులో ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఒక పనమ్మాయి ఏం చేసింది, పెద్ద కోడలు పిలిచి ఆ అమ్మాయిని 500 రూపాయలు చేతిలో పెట్టి, మా చిన్న తోటికోళ్ళు ఏంటండి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర డబ్బు తీసుకొచ్చి మా అందరినీ పెంచుతుందని నువ్వు మా అత్తగారితో చెప్పు అన్నది. ఏంటండి, మా అత్తగారితో చెప్పు అనేసరికి ఆ పనమ్మాయి అలాగే చేసింది. భర్త, అత్తగారు, మామగారు అందరూ కలిపి గర్భిణీతో ఉన్న స్త్రీని వాళ్ళ అమ్మగారింటికి పంపేశారు. ఈ ఒక్క మాట కొరకు ఆవిడైతే ఏమీ చెప్పలేదు, ఏమీ అనలేదు, వెళ్ళిపోయిన తర్వాత ఈ గర్భిణీతో ఉంది కాబట్టి ఏ వాసనలు పడడం లేదు. పైకి వెళ్ళిపోయి ఒక పెంట హౌస్ ఉంటే అందులో పెట్టారు తల్లిదండ్రులు. అయితే మంచినీళ్ళు తెచ్చుకుందామని ఒకరోజు కిందకు దిగేసరికి వాళ్ళ నాన్న తండ్రి ఏడుస్తున్నాడు. నా కూతురు ఏంటయిందో తెలియదు, చెప్పట్లేదు, ఏమైందో తెలియదు, గర్భిణీతో ఇంటికి తీసుకొచ్చేసి దిగబెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు అని తండ్రి ఏడుస్తుంటే చూసి నా బ్రతుకెందుకు, నా తండ్రి తల్లిదండ్రులు ఏడిపిస్తున్నాను నేను అని చెప్పి సముద్రంలోకి వెళ్ళిపోతుంది నీటిలోకి. ఆకాశం నుండి ఒక చెయ్యి వచ్చి ఆమెని ఒడ్డుకి తోసేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. తోసేసరికి అప్పుడు దాకా సరిగ్గా తిండి తినలేదట. ఆ కడుపులో బిడ్డ కదలలేదు. ఆ రోజు మాత్రం కదిలింది. ఆ తర్వాత ఎప్పుడైతే తోసేసిన తర్వాత ఇంటికి వచ్చింది. రోజుకి 10 గంటలు చదువుతుంది బైబిల్. ఏంటండి, 10 గంటలు బైబిల్ చదువుతుంది. మరి వంట ఎప్పుడు చేస్తుంది, పనులు ఎప్పుడు చేస్తుంది అని అనుకోవచ్చు. సమయం ఉన్నప్పుడల్లా వాక్యం చదవడం, ప్రార్థన చేయడం తన దినచర్య. అలాగైన తర్వాత మరి వెళ్ళిపోయి వచ్చేసిన తర్వాత ఏం జరిగిందంటే, ఆ యొక్క పని మనిషి ఇంట్లో గలిబిలి లేచిపోయి భయంకరమైన పరిస్థితులు, భర్త కొట్టేయడం, ఇంట్లో తగాదాలు, గొడవలు ఇవన్నీ జరుగుతుంటే అప్పుడు ఆ పని మనిషికి అర్థమైంది, ఏమని, నేను చేసింది తప్పు. ఒక నిండు కుటుంబాన్ని నేను పంపేశాను. నా వలన కదా, నేను చెప్పడానికి కదా అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంత ఘోరమైన పని నేను చేశాను, అందుకే నా ఇంట్లో ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి, నేను వెళ్ళి చెప్తానని అత్తగారితో చెప్పింది. మీ పెద్ద తోటికోళ్ళు 500 రూపాయలు నోటు ఇస్తే నేను మీకు ఇలా చెప్పాను. నిజానికి ఆవిడ చెప్పలేదు, అదంతా అబద్ధమని. గబగబా దిగబెట్టిన ముగ్గురు వెళ్ళిపోయి మళ్ళీ తీసుకొచ్చారు. కొంచెం టైం అవుతుందేమో అనుకోవద్దు. ఏంటండి, తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అయితే ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసిన తర్వాత ఆ భర్తకి ఉద్యోగం లేదు. ఉద్యోగం లేకపోయేసరికి ఆఫీసర్ పోస్ట్ రావాలి నా భర్తకి అని ఈ వారం ఉపవాసం ఉంటే మంచినీళ్ళే తాగుతుంది, రేపు సాయంకాలం భోజనం చేస్తుంది. అలాంటి ఉపవాసం చేసిందంట, కడుపుతో ఉండే. అప్పుడు ముందు వెళ్ళారు, ఆయన వెళ్తే ఏమీ దొరకలేదు. తర్వాత మరలా నా భర్తకి ఎలాగైనా ఉద్యోగం రావాలి అనేసి
బాగా రాత్రులు పగలు ప్రార్థన చేస్తే ఆయనకు ఒక మంచి ఆఫీసర్ పోస్ట్ వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవి ఈ సమయంలో చెప్పకూడదు, కానీ మనము అటువంటి అవలంబించి జీవిస్తే చాలా మంచిది, పరలోకమే. ఆ యొక్క స్త్రీ చేసినటువంటి పనులు, స్త్రీని చులకనగా చూస్తారు చాలామంది. స్త్రీలనే దేవుడు ఏం చేశాడు, ఆయన ఏంటండి ఆ స్త్రీని ఏం చేశాడు దేవుడు, జైలుకి వెళ్ళిన దగ్గర ఎప్పుడైతే పట్టుకున్నారో పట్టుకున్న దగ్గర నుంచి ఈ జైలు ఆ జైలు ఆ జైలు ఈ జైలు తిప్పుతున్న దగ్గర నుంచి మరి సిలువ వేసిన తర్వాత తిరిగి లేచిన దాకా కూడా మరియా అనే ఒక స్త్రీ ఏడుస్తుంది. ఎంత ఉత్తమైన తల్లి, దేవునికి మహిమ కలుగునుగాక. ఏడుపు ఏడుపు ఏడుపు. లెగుస్తుంటే ఆయన ఏం చేశారు, ముందు దర్శనం ఆవిడకే వచ్చింది. ఏంటండి, ముందు సువార్త ఆవిడే చెప్పింది. యెరూషలేములోకి వెళ్ళి, నా తండ్రి నీ తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదమ్మా, నన్ను ముట్టుకోవద్దు, కానీ నేను తిరిగి లేచానన్న సంగతి దేవాలయంలోకి వెళ్ళి చెప్పు అన్నారు. అంటే స్త్రీకి వాక్యం చెప్పకూడదా, స్త్రీలు మాట్లాడకూడదా ఏచండి? కానీ అంత ఆధిక్యతను దేవుడు ఆ సహోదరి మరియకి దేవుడిచ్చాడు. ఈ బిడ్డ ఐసరికి ఏమైంది, ప్రార్థన చేసింది, ఆ నెల జీతం వచ్చిందంట, పప్పులన్నీ కొనుక్కుంది. ఇటు నుంచి అత్తవారు వస్తారట, తల్లిదండ్రులు వస్తారట, ఇంక బంధువులు వస్తారట. కొనుక్కొని బాటిల్స్ అన్నిట్లో పెట్టిందంట. ఒక్కటి తరిగిపోకూడదు ప్రభు అని ప్రార్థన చేసిందంట. వచ్చిన వాళ్ళందరూ తింటూనే ఉన్నారట, సీసాలు తరిగిపోలేదు, ఎలాగేసినాయి అలాగే ఉన్నాయి. చాలామంది బయట వాళ్ళు విన్నారంటే, అన్యులు కానీ విన్నారంటే, దేవుడు ఇలా చేస్తాడా అని అంటారు. ఏచండి, వేలాకోలం చేస్తున్నారు. ఎంతోమంది అపహాస్యంగా చెప్తారు దేవుని కార్యాలు. దేవుని కార్యాలంటే మనలో భక్తి ఉండాలి. అప్పుడు అవతలకి వెళ్ళి అంటుతుంది, లేకపోతే ఏమవుతుంది, ఏం చెప్తున్నారు వీళ్ళు ఏచండి. ఎంతమందో క్రైస్తవులు తిడుతున్నారు, యేసు ప్రభువుని తిడుతున్నారు. కారణం నువ్వే, లేకపోతే నేనే అవ్వచ్చు. అలాంటి పరిస్థితులు, దేవుడి నామానికి అవమానం వచ్చే పరిస్థితులు, పద్ధతులు మనం చేయకూడదు. నా వల్ల ఎలా జరిగిందంటే నేను వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి ఏడవడం మొదలు పెట్టాలి. నేను ఇలాంటి పని చేయకూడదు. నేను నీకు మహిమకరంగా నేను జీవించాలని దేవుని దగ్గరికి వెళ్ళడం నేర్చుకోవాలి. అలాగ జరిగిన తర్వాత పిల్లలు బాబు పుట్టాలి అని మళ్ళీ ప్రార్థన చేసుకుందంట. మరలా గర్భం వచ్చిన తర్వాత ఇద్దరు బ్లడ్ వేరు గ్రూపులు కాబట్టి మీకు అంగవైకల్యం కలిగిన పిల్లలు పుడతారని చెప్పారట. నాకు అంగవైకల్యం పిల్లలు పుట్టారు అన్నదట. చూసారండి ఎంత విశ్వాసం. మీరు ఎవరైనా అలాగ అంటారా, మా జీవితాల్లో ఈ కార్యం జరగదు అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేట్ అవుతుంది, ముందు అవుతుంది, కానీ నీ ముందు దేవుడు ఉన్నాడు. ఏచండి అనలేదు. అయితే స్కానింగ్ తీయించుకోమని చెప్తే తీసుకోవట్లేదు. ఆ తర్వాత బలవంతాన్ని తీసుకెళ్ళారు. స్కానింగ్ తీస్తే మగపిల్లోడు ఉన్నాడు నీ కడుపులో, అన్ని అవయవాలు బాగున్నాయని చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత ఏం జరిగింది, ఇద్దరు పిల్లలు చదువుకున్నారట 5వ తరగతి దాకా. చిన్న పిల్లలు పాపం చేయకుండా ఉంటారా? ఆవిడ చెప్తుంది, నా పిల్లలు ఏ పాపం చేయలేదు, 5వ తరగతి దాకా చదువుకున్నారు. గర్భము 10 గంటల ప్రార్థన, 10 గంటల వాక్యం చదివేది, ప్రార్థన చేసేది, ఆ దేవుని శక్తితో నింపబడ్డది. గర్భంలో ఉన్న శిశువులు కూడా ఆ పరిశుద్ధత వచ్చేసింది. ఏ పాపం చేయలేదు. వాళ్ళు అంటున్నారట వచ్చి, అమ్మ మేము 5వ తరగతి చదువుకున్నాము, మేమేమీ చేయలేదు కదా, నువ్వు చూస్తున్నావు కదా, మాకు బాప్తీసాలు ఇవ్వమని అడిగారు పిల్లలు. వెంటనే బాప్తీసాలు ఇప్పించారు. చూసారండి, పద్ధతి జీవితం అంటే అది. పిల్లలకు భయం చెప్పడం నేర్చుకోవాలా. అంటే మా పిల్లల్ని అంటున్నారా అని అంటే నేను చెప్పలేను, కానీ అనాలే. బైబిల్లోని కొట్టాలట బెత్తం ఇచ్చుకొని, లేకపోతే వాడు తోవ తప్పిపోతాడు, ఇంక ఏడ్చుకొని ఉండమే. ఏంటంటే అలాగ ఉంటాయి పరిస్థితులు. కాబట్టి ఇక్కడ ఆవిడ చెప్పిన సాక్ష్యం ఎంతో నెమ్మదిగా, ఎంతో శాంతంగా, ఎంతో పద్ధతిగా చెప్పింది. ఏంటండి, అలాంటి సహవాసం మనకు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా ఆ సాక్ష్యమే నేను కొంచెం విని పడుకున్నాను. మా రాణి విన్నది ఏమైందంటే ఇదంతా చెప్పింది తను. ఎంత మంచి తల్లి, దేవునికి మహిమ కలుగునుగాక. ఇటువంటి వాళ్ళు ఏమవుతున్నారు, ఆకు వాడక తన కాలమందు ఫలం ఇచ్చి చెట్టు వలె ఉంది.
అందరూ మారిపోయారు, అందరూ మారిపోయారు. ఉత్తమైన ఇల్లాలు అని చెప్పాలి. ఆ ఫోటో అందులో చూశాను నేను. కానీ ఉత్తమైన ఇల్లాలు అలాగ జీవించడం నేర్చుకోవాలి. భర్తను తిట్టడం మానరు. ఏంటండి పిల్లల్ని దారి తప్పించేస్తారు. చిన్న పిల్లడే కానీ వాడు ఎంత తిరగబడతారో ఒక్కొక్కరు. ఇవన్నీ తల్లిదండ్రులు ఇటువంటి పనులు చేయకూడదు. జాగ్రత్తగా పెంచుకోవాలి. నువ్వు రక్షించబడ్డావు, మారు మనసు పొందావు, మాటలే వినరు. ఏంటండి క్యాష్ అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది, పిల్లల దగ్గర. బాబు 10 రూపాయలు ఇయ్యి, 5 రూపాయలు ఇయ్యి, వీళ్ళు అడుక్కుంటారు తల్లిదండ్రులు వెళ్ళి. పూర్వం అలాగే జరిగిందా? ఏంటండి అన్ని జనాంగాలు మంచిగా జీవిస్తున్నారు. ఏంటండి అయితే వాళ్ళకి దేవుని పద్ధతులు తెలియవు, కానీ కొంతమంది మర్యాదగా గౌరవంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో అందులో కూడా ఉంటారు. కానీ ఇవి చూడకూడదు. మనం దీన్ని చూడడం నేర్చుకోవాలి. ఈ వాక్యాన్ని చూసి ఈ విధమైన జీవితం జీవించడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూస్తున్నాము ఏంటంటే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నుండును, అతడు చేయనిదంతయు సఫలమగును. ప్రతి ఒక్కరు మారిపోవాలి. ఇప్పుడు ప్రభు రాకడ సమీపిస్తుంది. భయంకరమైన భూమిలో జరుగుతున్నాయి. చనిపోతున్నారు చిన్న పిల్లలు. 2.5 సంవత్సరాల పిల్లల్ని ఏదో చేస్తే పాపం ఆ బిడ్డ బ్రతికింది, కానీ అవతల అతన్ని ఉరి శిక్ష తీయడానికి రెడీగా ఉన్నారు. ఇంకెక్కడో యవ్వనస్తులు చనిపోతున్నారు. కారణం లేకుండా చనిపోతున్నారు. ఏమైంది? ఇప్పుడే కదా మాట్లాడాం ఫోన్ చేసి. చనిపోవడానికి కారణం ఏంటి? నిన్న ఒక ఆమె వచ్చి చెప్తుంది, ఫోన్ చేశారటమ్మా, మాట్లాడుకున్నారు, బాత్రూమ్కి వెళ్ళి చచ్చిపోయాడు. కారణం పాపం వల్ల వచ్చే జీవితం మరణము. ఎవరెలా చేస్తే చేయని. నీవెలాగున్నావు, నీ పిల్లలు ఎలాగున్నారు, నువ్వెలాగున్నావు, నీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఒకవేళ పెద్దోళ్ళయి తెలిసి చేసిన దానికి మనం ఏం చేయలేము, కానీ ఎవరిష్టం అది. రక్షణ అనేది కూడా వ్యక్తిగతమైన విషయం. కాబట్టి వాళ్ళు ఎలా జీవిస్తున్నారో నువ్వు దేవుని దగ్గర అడుగు, దేవుని దగ్గర పాదాలు పట్టుకో. అంతేగాని వాళ్ళు ఈ తప్పుడు పనులు చేస్తుంటే వాళ్ళు దూరంగా తప్పించుకోవడం నేర్చుకోవాలి. పిల్లలు అవని, భర్త అవని, తండ్రి అవని. నువ్వు చెయ్యకూడని పనులు చెయ్యమంటే ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అది బైబిల్ చెప్తున్న మాటలు. నా భర్తేనండి, ఈ తప్పు చేయి పర్వాలేదని అంటే చెయ్యకూడదు. నా బిడ్డలండి, నేను కడుపారా కన్నానండి, పెంచానండి, నా బిడ్డలు చెప్తున్నారు చేస్తాను. నువ్వు దేవుని బిడ్డవు కాదు. అలా చేస్తే దేవుని బిడ్డలు ప్రత్యేకంగా జీవించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్షాలోము దేవుడు మరి దావీదు ప్రేమించాడు, కానీ అడుగుతున్నాడు, చెప్తున్నాడు, నా కొడుకుని జ్ఞాపకం చేసుకోండి అందరితో చెప్తున్నాడు ప్రేమ. కానీ దేవుడు భయంకరం చేశాడు కాబట్టి దేవుడే చంపేశాడు. ఏచండి ఆ అమ్మోను, ఆయన కూడా దేవుడు చంపేశాడు. దేవుడు ఆ అన్న చంపేస్తాడు. ఇలా చూస్తే కొంతమంది జీవితాలు ఇటువంటివి జరిగాయి. అయితే దేవుడు పట్టుకున్నటువంటి వ్యక్తుల్ని దేవుడు కాపాడాడు. దానియేలు అవనివ్వండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అవనండి, ఎస్తేరు మొర్దెకై అవనండి, యోసేపు, ఇంకా ఇశ్రాయేలు వాళ్ళు తప్పులే చేశారు 12 మంది. ఏంటండి కానీ గోత్రాలుగా దేవుడు విడదీశాడు. అప్పుడు ఏంటండి తప్పులే చేశాడు, క్షమించమని అడిగారేమో తెలియదు, కానీ మరి దేవుని రాజ్యంలో ఆ 12 మంది, ఈ 12 మంది, 24 పెద్దలుగా కూర్చున్నారు అక్కడ. దేవునికి మహిమ కలుగునుగాక. ఎటువంటి జీవితం జీవించాలి ప్రభువుతో ఉంటే? ఎటువంటి జీవితం జీవించాలి? మారు మనసుకు ఒక అర్థం ఉండాలి. యేసు ప్రభువుని నమ్ముకున్నాండి, నాకు ఇల్లు వచ్చేసింది, పొలం వచ్చింది, డబ్బులు వచ్చాయి, ఉద్యోగం వచ్చి, అంతే, ఎక్కడే ఉంటావు. కాబట్టి అలా జీవించకూడదు. పరమగీతాలు చూసుకుందామండి. 7వ అధ్యాయం 13వ వచనం. పుత్రదాత వృక్షములు సువాసననిచ్చుచున్నది, నా ప్రియుడ నేను నీ కొరకు దాచించిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివి పండువి మా ద్వారబంధాల మీద వ్రేలాడుచున్నవి. ఇక్కడ చూస్తున్నాము పుత్రదాత వృక్ష ఫలాలంటే కడుపును పుట్టిన బిడ్డల కారు, రక్షణ పొందినటువంటి వ్యక్తులు. ఏంటండి రక్షణ పొందినటువంటి వ్యక్తులు సువాసననిచ్చుచున్నవి. సువాసన అంటే ఏంటి? పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తులు. నా ప్రియుడా, యేసు ప్రభువు చెప్తున్న సంఘం, నేను నీ కొరకు దాచించిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివి పండువి మా ద్వారబంధాల మీద వ్రేలాడుచున్నవి. ఇలాగ కూర్చొని ఉండటం, సంఘంలో
మా ద్వారబంధాలు వ్రేలాడుచున్నాయి. ఇందులో రక్షణ మారు మనసు పొందినటువంటి వ్యక్తుల్ని ఫలాల కింద చూపిస్తూ ప్రియుడితో చెప్తుంది ఆ సంఘం, లేదా ఆ స్త్రీ అవ్వచ్చు. కాబట్టి ఇటువంటి సంబంధం కలిగినటువంటి జీవితాలు మనకు ఉండాలి. ఆ ఏం సంబంధాలు గలతీయులకు రాసిన పత్రిక చూసుకుందామండి, 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనం ఆత్మను అనుసరించి జీవించేవారమైతమా ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము. ఒకరికొకరు వివాదము రేపకయు, ఒకరు ఎందొకరు అసూయ పడకయు, వృధాగా అతిశయపడకు ఉందుము. ఆత్మ ఫలమేమనగా ఇది. ఈ సోలమతి జీవితంలో, ఈ యొక్క ప్రియురాల జీవితంలో ఇది జరుగుతుంది. చెప్తుంది, నా ప్రాణ ప్రియుడ, ఆకు వాడిపోదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ యొక్క పరమగీతాల్లో మనం ఈ మాటలు చూస్తున్నాం. ప్రతి వ్యక్తికి అన్ని ఫలాలు ఉంటాయని చెప్పలేం. ఏంటండి, దేవుడు కనురెప్పపాట్లో తీసుకెళ్ళిపోతాను అన్నాడు. సంఘాన్ని దేవుడు సిద్ధపరుస్తారు, పరిశుద్ధాత్మ ద్వారా నింపి ఏంటండి ఇలా మూసేసరికి అక్కడ వెళ్ళిపోతాం. అది జరగాలంటే లోకంలో ఉన్నప్పుడు ఇది ఉండాలి, ఇవి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చెడ్డ పనులు చేసినప్పుడు పర్వాలేదు, ఈసారికి అయిపోయింది, నెక్స్ట్ సారి చెయ్యకు, ఇలాంటి మాటలు చెప్పొద్దు. ఉన్నదున్న మాటలు చెప్పడం నేర్చుకోవాలి మనం. ఏంటి, మానేస్తే మానేయండి, వస్తే రానివ్వండి, కోప్పడితే కోప్పడినివ్వండి, చూసావు కాబట్టి చెప్పడం నేర్చుకోవాలి. తప్పుగా ఖండించడం నేర్చుకోవాలి. అలాగ అపోస్తులు చేశారు, అలాగ మోసే చేశాడు, అలాగా చాలామంది దైవ సేవకులు వాళ్ళు గద్దించారు కాబట్టి వాళ్ళు చంపారు. యోహాను అలా చెప్పాడు కాబట్టి ఆవిడ కోపం ఉంచుకొని సరిగ్గా మంచి పుట్టినరోజు వచ్చినప్పుడు ఆమె కూతురు చేత నాట్యం ఆడించి, నీకేం వరం కావాలంటే యోహాను తల కావాలి. యోహాను ఏం చేశాడు? దేనికి నచ్చదో మంచి మాటలు చెప్తే ఎవ్వరూ వినరు. అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు ఎంతోమంది ఉన్నారు. అలాగ నువ్వు జీవించకూడదు, ఇలాగ ఫలించాలంటే. కాబట్టి ఇటువంటి జీవితం మనం కోరుకోవాలి. ఆత్మ ఫలము, శరీరేచ్ఛలు. నిజంగానే ఆ సహోదరి ఎంత మంచిది, ఎంత బుద్ధిమంతురాలు. ఏదో ఒక తప్పులు చేస్తాం, చెయ్యమని కాదు, అందరమే చేస్తాం. ఆలోచనల ద్వారా విస్తారంగా మాట్లాడితే తప్పు, చెడ్డ ఆలోచనలు ఆలోచిస్తే తప్పు. అందుకే యేసుప్రభువు వారు అంటారు సామెతల గ్రంథంలో, సొలొమోను మహారాజు చెప్తాడు, నా కుమారుడా, నీ హృదయం నాకు ఇయ్యు, నా మాటలను గట్టిగా పట్టుకో, వాటి నుండి తొలగిపోకు అని. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? హృదయం ఇవ్వడం నేర్చుకోవాలి. యేసుప్రభువు వారు ఒక దగ్గర అంటున్నారు, నక్కలకి బొరియలకి స్థలం ఉంది కానీ మనుష్య కుమారుడు తలవాల్చడానికి స్థలం లేదు. ఎంత భయంకరమైన మాట అది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం మనం పరీక్షించుకోవాలి. ఇంకో మాట చూసుకుందామండి, యోహాను సువార్త 15వ అధ్యాయం, మనకు తెలిసిన మాటలే, 1 నుంచి 5 వచనాలు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండనో, నేను ఎవని యందు నిలిచి ఉందనో వాడు బహుగా ఫలించెను. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. 2 విషయాలు, ఫలించడం, ఫలించలేనితనం, ఎండిపోయిన జీవితం, జీవించే జీవితం. ఒకడొచ్చి యేసు ప్రభువుని అడుగుతారు, నేను నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి? యేసు ప్రభువు వరుస పెట్టి ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ చేస్తున్నాను నేను అంటాడు. చూసారా, నీకు ధనం ఉంది, ఇచ్చేయమని అంటారు. ఇచ్చేసి నన్ను వెంబడించమని. ఆ మాట ఇష్టం అవ్వలేదు.
నిత్య జీవాన్ని నీకు ఇస్తాను. అక్కడ ఆ పరిసయ్యుడికి చెప్తుంటాడు యేసుప్రభు వారు, నేను నిత్య జీవాన్ని ఇస్తాను. నిత్య జీవం అంటే ఏంటి? నిత్యము బ్రతికొండడమే. అది మామూలుగా ఇష్టానుసారంగా జీవించే వాళ్ళకు వచ్చే జీవితం కాదది. దేవుని పాదాలు పట్టుకొని ఆయన వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు మాత్రమే నిత్య జీవంలోకి వెళ్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్తున్నారు, నేను నిజమైన ద్రాక్షావల్లిని. అవును, నిజమైన ద్రాక్షావల్లి ఆయనే. అయితే అక్కడ ఏం చెప్తున్నారు? నా తండ్రి వ్యవసాయకుడు. మీ యొక్క హృదయం అనే భూమి ఏంటండి దున్నుతాడు వాక్యం ద్వారా. నువ్వు తప్పు చేసినప్పుడు ఒక మాట పంపుతాడు లోపలికి, దున్నుతాడు తండ్రి. ద్రాక్షావల్లిలో నువ్వు ఉండు, ప్రభుని యేసుక్రీస్తుని తండ్రిని నువ్వు అనుసరించు ఏంటండి అని తండ్రి ఏం చేస్తాడు? ఎప్పటికప్పుడు దున్నుతూ ఉంటాడు. ఆ దున్నేటప్పుడు మనం ఏం చేయాలి? విని, ఆ మాట విని ఆ ప్రకారంగా ఎప్పుడైతే జీవిస్తామో నువ్వు ఫలిస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకని నా వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఎవరు తీసేస్తారు? తండ్రే తీసేస్తాడు, పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండి మీ యందు నేనును నిల్చుందును. తీగ ద్రాక్షావల్లిలో నిల్చుంటేనే కానీ తనంతట తాను ఎలాగ ఫలించదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. నాలో ఉండాలి. యేసుప్రభు వారు చెప్తున్నాడు, తీగ నాలో ఉండాలి. నాలో ఉంటేనే మీరు ఫలిస్తారు. ఏంటంటే ఇప్పుడు మీరు నేను చెప్పిన మాట మీరు విన్నారు కాబట్టి ఇప్పుడు మీరు పవిత్రులు. మీరు ఎండిపోయిన దాన్ని తీసేస్తున్నాడు తండ్రి, ఎండిపోయిన జీవితాన్ని తీసేస్తున్నాడు తండ్రి. నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షావల్లిని. ఫలించండి అని చెప్తున్నాడు. లోకాన్ని, డబ్బుని, ధనాన్ని ప్రేమించి ఇక్కడ చూస్తున్నాం కదా. ఒక మాట చూసుకుందాం. ఇందాక గలతీల పత్రిక ముగించుకొని ఇక్కడ చూస్తున్నాము, ఫలించే జీవితం కొరకు 5 వచనాల్లో రాశారు. ఇంకా చాలా మాటలు, లోకంలో మీకేం కలుగుతుందో అది కూడా రాశారు. మీకంటే ముందు నన్ను హింసించారు, కాబట్టి మిమ్మల్ని కూడా హింసిస్తుంది లోకమని అక్కడ యేసు ప్రభువు వారు చెప్తున్న మాటలు యోహాను సువార్తలో ఉన్నాయి. కాబట్టి ఫలించే జీవితం ఉందో లేదో. ఒకడు ఒక 1000 రూపాయలు ఇస్తున్నాడు కాబట్టి నీకు సబ్బు రాస్తానంటే అది కుదరదు. ఏంటండి, దేనికి ఇస్తున్నారు ఈ 1000? దేనికి ఇస్తున్నారు? పలానా దానికి. అయితే సరే. ఏంటండి, సబ్బు రాయడం మానేసుకోండి. ఆ సమయాల్లో కూడా మీరు చెప్పడం నేర్చుకోండి. నాతోటి ఎవరైనా బాగా మాట్లాడి మంచిగా మాట్లాడినా సరే వాళ్ళు చేసినవన్నీ అప్పుడు చెప్తాను. అమ్మా మీకు కానుక ఇస్తున్నాను నేను అనేసి కానుకను పక్క పెట్టండి, కానీ మీరేం చేస్తున్నారు? ఇలా చేయకూడదు అని నేను వెంటనే చెప్తాను. వాళ్ళు దిద్దుకున్నారా వాళ్ళకే మంచిది, దిద్దుకుంటే వాళ్ళకి మంచిది. ఏంటి అలాగని నేనేం మంచిదన్నాను కాదు, దేవుడు దిద్దాలి. ఏ మనిషినైనా దేవుడే దిద్దాలి. కానీ మనుషులకు దేవుడు ఇస్తాడు. ఆ విషయం మనం చెప్పినప్పుడు దేవుని వాక్యం వారిలోకి వెళ్తుంది, వాళ్ళు దిద్దుకునే అవకాశం కలుగుతుంది. కాబట్టి చెప్పడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 5 వచనాల్లో కూడా ఫలించే జీవితం కొరకు యేసు ప్రభువు వారు చెప్తున్న మాటలు. ఇంకో మాట చూసుకుందామండి మనం. గలతీలకు రాసిన పత్రిక చూసుకుందాం. అక్కడ ఒక మంచి మాట, ఇందాక ఏమి ఉండకూడదో అక్కడ ఏమున్నాయో చూసుకుందాం. 18వ వచనం చదువుతాను. మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైన అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్తున్నాను. ఇందులో ఏం చేస్తారట? ఇటువంటి విషయాలన్నీ ఉంటాయి. భేదాలు వేసండి, ఇంకా లోకాశలు, ధనము,
ఇటువంటి అన్నీ ఉంటాయి. నీది కాంది నీకు అక్కర్లేదు, నీదైంది నువ్వు అడుగు తీసుకో. అంతేగాని ఎవరిదో తీసుకుంటామంటే అది తప్పు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇస్తే తీసుకో, పర్వాలేదు. ఆ మాట చెప్తున్నారు యేసుప్రభు వారు, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఇటువంటి పనులు చేసిన వారు దేవుని రాజ్యానికి వారసులు కారు, స్వతంత్రించుకొనలేరు. కాబట్టి ఈ విషయాల్లో ఏమైనా పొరపాట్లు ఉన్నాయో దేవుడిని అడిగితే క్షమిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రక్షణ అంటే ఏంటి తెలుసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15-16 వచనాలు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామం ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పింతుము. ఉపకారము ధర్మము చేయ మర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మంచి మాటలు చెప్తున్నారు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. ఉపకారము ధర్మము చేయ మర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఇలాగా ఉండాలి. ఉపకారము ధర్మము, ఈ యాగము దేవునికి ఇష్టమైనవి. అప్పుడు నువ్వు స్తుతిస్తుంటే దేవుడు సంతోషిస్తాడు. అట్టి యాగము దేవునికి ఇష్టమైంది. జిహ్వా ఫలము, హృదయంలో నుంచి. చూడండి, అనేకసార్లు మనం అనుకుంటాం, మీరు అంటారు లేదు, నేను అంటాను, నా గుండెల్లోంచి నీళ్ళు నీ పాదాల మీద పడాలి. నా గుండెల్లోంచి నీళ్ళు నీ పాదాల మీద పడాలి. నీకిష్టమై ఉండాలి, నువ్వు అంగీకరించాలి. అటువంటి బ్రతుకు నాకు ఇవ్వు అని నేను ప్రార్థన చేసుకుంటాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దాన్ని జిహ్వా ఫలం అంటారో ఏమంటారో నాకు తెలియదు, కానీ ఆ విషయం నా ప్రార్థన ఆ విధంగా ఉంటుంది. బండపైన కట్టు, అనుమానాలు లేకుండా చెయ్యు, సందేహాలు లేకుండా చెయ్యు, పడిపోయే జీవితం లేకుండా చెయ్యు. నా ప్రార్థన. దేవునికి మహిమ కలుగునుగాక. అనేకులు చూసి నేను పడిపోకూడదు, మేము పడిపోకూడదు, మీరు పడిపోకూడదు అనే ప్రార్థన చేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన చెప్తున్నారు ఇక్కడ హెబ్రీయుల పత్రికలో పౌలు చెప్తున్న మాటలు, జిహ్వా ఫలము ఆయనకి అర్పించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రకటన గ్రంథం చూసుకుందామండి, 2వ అధ్యాయం 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములో భుజింపనెత్తును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చెవి గలవాడు. చెవి గలవాడంటే వినేవాడు, విని హృదయంలో ఉంచుకున్నవాడు. అటువంటి వ్యక్తులు ఏం చెప్తారు? విని ఆయన ఆజ్ఞలు ఆలకించేవాళ్ళు. వాళ్ళ గురించి చెప్తున్నమాట చెవి గలవాడు. చాలామంది విని ఏం చేస్తారు? నిర్లక్ష్యంగా ఉంటారు, వినరు. కొంతమంది నీ మాటలు వినడం ఏంటి, లేదా దేవుని మాట వినడం, ఇప్పుడు కాదు అప్పుడు, అప్పుడు కాదు ఇప్పుడు, సమయాలు దాటిస్తూ ఇలాంటి పనులు చేస్తున్న వారి గురించి చెప్పట్లేదు. జీవవృక్ష ఫలాలు భుజించాలంటే నీకు చెవి ఉండాలి. అది ఇక్కడ ఏం చెప్తున్నారంటే, చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించేవానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిస్తాను. మన జీవితాలు ఎలాగున్నాయో మనం చూసుకోవడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూసుకోవడం నేర్చుకోవాలి. ప్రతిదీ కూడా వాక్యంలో పెట్టి చూసుకోవాలి. సమయం అయిపోతుందని పని చేయకూడదు. సమయం అయిపోతే దేవుడు ఆ సమయాన్ని ఆపుతాడు నీ కొరకు. ఎలాగండి? గంట అయిపోతే ఆపుతాడా? ఇంకో గంట వస్తుందా? లేదా ఈ గంటలో నేను ఉండాలా? ఇలాగ మీరు అనుకోవచ్చు. నిజంగా దేవుని యొక్క శక్తి కానీ ఉంటే తప్పకుండా దేవుడు చేస్తాడు. ఉన్నది లేనట్లుగా దేవునికి మహిమ కలుగునుగాక. హిజ్కియాకు చేశాడు, యెహోషువాకు చేశాడు. ఏం చేశాడు? రాత్రి అంతా కూడా ఇవ్వలేదు. అక్కడ ఒక్క నరుడు ప్రార్థన ఆలకించాడట. ఏంటంటే యుద్ధం అయిపోయిందాక కూడా దేవుడు అక్కడ యెహోషువ ప్రార్థన ఆలకించాడు. హిజ్కియా మరణకరమైన రోగం వచ్చింది, నాకు చెప్పమంటే వెనక్కి వెళ్ళిందంట ఎండ. ఏంటండి మీరు చేయలేరా అనుకోవచ్చు. దేవుడు మీకు చేస్తాడు. వాళ్ళు మనుషులే, మీరు మనుషులే. వాళ్ళలాగా బ్రతకడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నా కొడుకే కదా, నా కూతురే కదా, నా అన్నయ్య కదా,
నా తండ్రే కదా, పెద్దోళ్ళ మాటలు మనం వినాలి కదా. బైబిల్ దగ్గరికి వచ్చేసరికి ఎవ్వరి మాట వినకూడదు. తప్పు చెయ్యమంటే వినకూడదు. ఈ విషయాల్లో జాగ్రత్త. పిల్లల మాట వినకూడదు, ఏంటండి తండ్రి మాట వినకూడదు, ఇలాంటి ఏమి వినకూడదు. దేవుడు ఏం చెప్తున్నాడో వినడం నేర్చుకుంటే మీతో ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడో కూడా బాగు చేస్తాడు. ఆయన చిత్తంలో ఉంటే, ఆయన జీవ గ్రంథంలో ఉంటే తప్పకుండా బాగు చేస్తాడు. లేకపోతే వాళ్ళు దేవుడి ఇష్టం, దేవుని చిత్తం. కానీ వాళ్ళని చూసి ఎవరో అంటున్నారని మీ సంగతి ఏంటి, మీ ఇంట్లో ఇలా జరుగుతుంది కదా, మీ ఇంట్లో ఇలా జరుగుతుంది కదా అన్నేమండి, జరిగిందే కదా అంటున్నారు. ఏంటండి, నేనైతే మాత్రం అటువంటి పనులు చేయలేదు. ఏనాడు మారు మనసు రక్షణ పొందానో అదే విధంగా నేను ఇప్పుడు వరకు జీవిస్తున్నాను. మరలా పాపం వెనకాతలకు వెళ్ళలేదు. నేను దేవుని వైపు చూస్తున్నాను. నాకు ఒక్క పైసా కూడా లేదు. దేవుడే నాకు ఇచ్చి పెంచుతున్నాడు. నన్ను, నిన్ను పెంచుతాను, నిరాధారులకి యెహోవా ఆధారం అన్న దేవుని మాట పట్టుకున్నాను. ఈ రోజు వరకు కూడా అత్తగారి సొమ్ము లేదు, అమ్మగారి సొమ్ము లేదు, నాన్న సొమ్ము లేదు, ఏంటండి ఎవ్వరి సొమ్ము నా దగ్గర లేదు. కానీ నా దేవుడు నన్ను పెంచుతున్నాడు. అవసరం వస్తే ఆయన్ని అడుగుతాను, ఆయన ఇస్తాడు. ఈ రోజు వరకు నేను తినే తిండి, నేను కట్టుకున్నటువంటి బట్టలు ఆయన ఇస్తున్నాడు. నా కూతుర్ని నన్ను దివ్యంగా పెంచుతున్నాడు. కాబట్టి మంచిగా ఫలించడం నేర్చుకోండి, మంచి మాట్లాడడం నేర్చుకోండి. ఇతరులను గాయపరిచి బాధ పెట్టే పనులు చెయ్యొద్దు. ఏసే నా నోట్లో మాటలు ఉన్నాయి కాబట్టి నేను ఏమంటే చెల్లేస్తుంది అనేసి, అది అధికార లక్షణాలు. అవి వాళ్ళు అంటారు, తప్పు చేస్తే చూస్తారు తప్పా కాదా, రైటా. కొంతమంది న్యాయం చేస్తారు, కొంతమంది చేయరు. ఎటు డబ్బులు ఇస్తే, నేను భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి. ఒక అబ్బాయికి ఏంటండి, ఆ అమ్మాయిని చూశాడంతే 25 లక్షలు ఇచ్చేసాడు, తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులు. ఇప్పుడు కేసు పెట్టింది, మళ్ళీ డబ్బులు అడుగుతున్నారు అందరూ. కేసు పెట్టింది, వాడు అమాయకుడే, నాకు తెలుసు, చాలా అమాయకుడు. ఇయ్యమంటే ఇచ్చేస్తున్నాడు. అప్పుడు నేను చెప్పాను, ఎవరైనా ఉంటే పెద్దలు ఎవరైనా చూసుకోనంటే, నా దగ్గర ఉంటుండగానే మాకు తెలిసిన లాయర్ అది ఫోన్ చేయండి అని చేయించి ఆయనతో నేను మాట్లాడాను, పరిస్థితి అంతా ఇలా జరిగిందని. అప్పుడు నేను చూస్తానమ్మని చూసి ఒక్క పైసా ఇవ్వద్దని చెప్పి అక్కడ ఆఫ్ చేశాడు. అలాగా నేను ప్రార్థన చేశాను, దేవుడు ఆ 3 చిక్కు నుంచి విడిపిస్తున్నట్టు నాకు చూపించారు. ₹1 ఇప్పుడు ఇవ్వలేదు. దేవునికి మహిమ కలుగును గాక. నాకేం అవసరం అలాగైపోవడం, నాకేం అవసరం? ప్రార్థన చేసి పంపించవచ్చు కదా. విడిపించడం కూడా నేర్చుకోవాలి నీ చేతనైతే, అంతేగాని పాడు చేయడం మాత్రం చెయ్యొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, జయించాలి. నీకెంత కష్టం అంటే బైబిల్లో మాట ఉంటుంది, ఇరుకు ద్వారము. ఏంటంటే పెద్దది ఉంటే ఏం చేస్తారు, ఆ రోడ్లో 10 కార్లు వెళ్ళాయి అనుకోండి, ఏదో ఒకటి గుద్దుకొని చచ్చిపోతారు. అందుకే విశాల మార్గంలో వెళ్ళొద్దని యేసు ప్రభు మాట్లాడు. ఇరుకు ద్వారం అయితే ఏం చేస్తారు, జాగ్రత్తగా వెళ్తారు. ఒకరి తర్వాత ఒకరు, అటు తగిలితే గుద్దుకుంటుందా, ఇటు తగిలితే గుద్దుకుంటుందా, ఏమైనా అయిపోతామా అన్న భయంతో ఇరుకు మార్గంలో నడుస్తారు. కాబట్టి అది నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త చూసుకుందామండి, 7 నుంచి 7వ అధ్యాయం 16, 17, 18, 19. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందరు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పరేలు చెట్లైనను, అంజూరపు పండ్లైనను కోయుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మంచిగా ఉన్నామో లేదో చూసుకోవాలి. మంచిగా ఉంటే ఫలాలు నీ మాట వింటారు. మొన్న ఒక మాట చెప్పారమ్మా మీరు, ఇంటికెళ్ళి నాకు గుర్తుంది. అది నా హృదయంలో ఏంటండి, అది అలాగా మాట్లాడుతుంది. కొన్ని 4 తప్పులు ఉన్నాయి, అవన్నీ ఒప్పుకొని విడిచిపెట్టాను. ఫలమైనది చెప్తారు ఎవరన్నా?
ఫలము. మంచి చెట్టు మంచి ఫలాలను ఇస్తుంది. లేకపోతే చుట్టూ చూస్తారు, వాళ్ళు అక్కడ 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 చూస్తారు, కానీ నన్ను నేను చూసుకోవడం మొదలు పెట్టాలి. నేనేం చేయాలంటే నాలో ఏం తప్పులు ఉన్నాయి, నన్ను నేను చూసుకొని నేను మార్చుకొని నేను మీకు చెప్తే ఆ మాట మీలో ఫలిస్తుంది. మంచి చెట్టు లక్షణాలు. మనం పాత నిబంధనలో న్యాయాధిపతుల దగ్గరికి వెళ్తే చెప్తారు, ముండ్ల చెట్లు ఏమవుతాయి, ముండ్ల చెట్లు వెళ్ళి నాకు రాజుగా ఉండమంటాయి. ఏంటండి, మా దేవునికి సేవ చేయడం మానేసి మీ మీద మేము రాజుగా ఉండమంటారు. అందుకని ఏం చేస్తుంది, మంట పెడుతుంది, ముళ్ళ చెట్లలోకి వెళ్ళి గుచ్చుతూ ఉంటుంది. చూసారండి. అలాగే ఒక ఆయన ఏం చేశాడు, 70 మంది అన్నదమ్ములు గిజ్జోని పిల్లల్ని చంపేశాడు. ముళ్ళ చెట్లు చంపేశారు. ఏంటండి, పోలీస్ స్టేషన్లు, కేసులు, అబద్ధంగా అన్యాయమైనటువంటి పనులు, చెడ్డ పనులు, ఏంటండి బానిసత్వం, ఇటువంటి అన్నీ కూడా చెడ్డ పనులు ఆ ముళ్ళుతో గుచ్చుతారు. దేవుడు నమ్ముకున్నోళ్ళు భరిస్తారు. ఏంటంటే వారు దేవుడిని నమ్మారు, మనుషులు నమ్మలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నిలబడి భరిస్తారు. భరించినందుకు దేవుడు ఒకరోజు తప్పిస్తాడు వాళ్ళని. దేవునికి మహిమ కలుగునుగాక. ఇరుకు మార్గం కానీ తప్పిస్తాడు వాళ్ళని. వాళ్ళు కూడా దేవుడు చెప్తాడు, బుద్ధి చెప్తాడు. ఏమంటున్నారు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు మీరు భయపడొద్దు, యెహోవా నీకు ఆధారమగునని చెప్పిన మాట, దేవుడిచ్చిన మాట అది. ఈ మాటను పట్టుకొని ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి. అంతేగాని వాళ్ళ మీద తిరగబడతాను, కొడతాను, వాళ్ళు చేశారు నేను చేస్తానంటే నువ్వు దేవుని బిడ్డవు కాదు. అక్కడ చూసాం చాలామందిని. అయితే ఏం చేశాడు, షెకెంకి వెళ్ళి ఏంటండి ఒకే ఒకడిని మళ్ళీ రాజుగా చేసుకుంటారు. ఆఖరికి ఏమైపోతాడు, తిరగడ దెమ్మతో ఒక స్త్రీ చంపేస్తుంది అతన్ని. ముళ్ళు జీవితం, అది ముళ్ళు జీవితం అనుకుంటారు. బాగా మాకు డబ్బు ఉంది, జనాలు ఉన్నారు, అధికారం ఉంది, నేను ఏదైనా చేస్తాను. దేవుని బిడ్డ నువ్వేమీ చేయలేవు, గుర్తుంచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. రాజులు అక్కర్లేదు, దానియేలుకు రాజ్యం అక్కర్లేదు, రాజు అక్కర్లేదు. నీ మాటలు మేము వినమన్నారు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. నువ్వు చెప్పిన మాట మేము వినము. మా దేవుడు చంపేసినా పర్వాలేదు, అగ్నిలో కాలిపోయినా పర్వాలేదు, మా దేవుడు రక్షించపోయినా పర్వాలేదు, కానీ నువ్వు చెప్పిన మాట మేము విన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక్క విషయంలో, ఒక 2-3 విషయాల్లో చాలాసార్లు అబద్ధం చెప్పమని చెప్తే నేను చెప్పలేనందుకు దెబ్బలు కాసానండి. ఏంటండి, ఈ తొడుందా, ఈ మనం డ్రింక్ బాటిల్ కొనుక్కుంటే ఏమంటే థమ్స్అప్, బ్లడ్ అలా గేలబడేది కిందని. ఏంటండి, కాలు 2 వాసిపోయి. నేను అబద్ధం చెప్పమంటే చెప్పవా, చచ్చిపోతానుగా నేను చెప్పనన్నాను. దేవుడు నమ్ముకోముందు లేదు నాకు ఆ జీవితం. ఎప్పుడైతే నమ్ముకున్నానో ఆ జబ్బుతో నేను చచ్చిపోవాల్సింది, నీ కొరకు శ్రమపడి నేను చచ్చిపోయినా పర్వాలేదు ప్రభు తీర్మానం చేసుకున్నాను. మోకాళ్ళ మీద కొడితే ఇక్కడి నుంచి అక్కడ దాకా బ్లడ్ తుల్లిందండి. సొంత కుటుంబీకులే 1.5 గంట కొట్టింది. నాకు పెద్ద జుత్తు ఉండేది, చుట్టేసుకుంది కదలకుండా. యేసు ప్రభువుని నమ్ముకొని మమ్మల్ని వదిలేస్తావా, మాకు పెళ్ళిళ్ళు అవ్వా, అలాగా ఇలాగని చాలా మాటలు తిట్టింది నా తర్వాత. కానీ ఏమీ అనలేదు. అంతకుముందు అయితే నేనే కొడతాను, నేను అటువంటి దాన్ని. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నానో అన్నీ వదిలేశాను. 18 సంవత్సరాలు దెబ్బలు తిన్నానండి. దేవుని మహిమార్థమై చెప్తున్నాను. నేను ఆ విధంగానే జీవించాను, కానీ చెడ్డగా మరలా నేను జీవించలేదు. ఆకలితో ఉన్నాను. 100 రూపాయలు పంపిస్తే ఆ పంపించిన రోజునే భోజనం చేశాను, మిగతా రోజుల్లో భోజనం చేయలేదు. పిల్లల్ని పెంచుకున్నాను, 3 సువార్త చేసేదాన్ని, కాళ్ళకి చెప్పులు లేకుండా సువార్త చేశాను. ఇటువంటి మంచి జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని ఆయన కొరకు ప్రకటించే జీవితం. అనేకులు మారు మనసు రక్షణ పొందారు, రోగాలు పోయాయి, దెయ్యాలు పోయి చచ్చిపోయిన వాళ్ళు లేచారు, కోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళు లేచారు. దేవుడు ఇటువంటి అద్భుతాలు చేయడానికి కారణం ఫలించే జీవితాన్ని కోరుకున్నాను. ఇప్పుడు దాకా నేను అలాగే ఉన్నాను. ఇక మీదట ఏమవుతుందో ఆయన దయ.
దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూస్తున్నాం, ఫలించాలి, మీరందరూ ఫలించాలి, ఆశీర్వదించబడాలి, దేవునికి మహిమ వచ్చేలాగా జీవించాలి, ఆయనకు మహిమ రావాలి. నా నోరుందని ఏదో మాటలు చెప్పడం, అవతలను తిట్టడం, దూషించడం ఇది మంచిది కాదు. నువ్వు చేస్తుంది తప్పు అమ్మా అని చెప్పడంలో తప్పు లేదు. విన్నారా, మంచిదే, వినపోతే పోనీ ఆలిష్టం, అది వారి సొంత విషయం, చెప్పడం నీ విషయం. కాబట్టి ఈ విధంగా మరి దావీదు చెప్తున్నాడు. చూసుకుందాం మరలా ఒకసారి కీర్తన గ్రంథం ఒక మాట చూసుకొని ముగించుకుందాము. 1వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుకుందాం, లేకపోతే అంతా చదువుకుందాం. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరం నాటబడింది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతులు సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. జాగ్రత్త, జాగ్రత్త. దుష్టుల మార్గం ఇటు నడుపుతుంది, నాశనానికి నడుపుతుంది. ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు నన్ను ఈ వయసులో. ఏంటండి, రేపు వచ్చే నెలలో 3 సార్లు నేను కోర్టుకి వెళ్ళాలి, చెయ్యలేనటువంటి నేరానికి. చూసారండి, కడుపును పుట్టినటువంటి వ్యక్తులు భీమిలి వెళ్ళాలి, ఇక్కడ కోర్టుకి 2 సార్లు వెళ్ళాలి. యవ్వనస్తులైన బిడ్డను తీసుకొని, చర్చిలో ఉన్నటువంటి బిడ్డను తీసుకొని వెళ్ళి వస్తున్నాను, తప్పే చేయలేదు. చూస్తున్నాడు దేవుడు, దేవునికి మహిమ కలుగును గాక. చూస్తున్నాడు దేవుడు, దేవుడు చేస్తాడు. ఇటువంటి అన్యాయాలు అనుభవిస్తూ వచ్చాను, దేవుడు నన్ను పాడు చేయలేదు, దేవుడు నన్ను పాడు చేయలేదు. దేవునికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని పాడు చేయడు. మీరు ఆ విధంగా జీవిస్తే మీరు ఫలిస్తారు ఎప్పటికైనా. అమ్మో నాకు కష్టం ఉంది, వదలడం లేదు నన్ను, ప్రస్తుతం బాధగా ఉందని అనుకుంటున్నారా, బాధపడండి, కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టకండి. దేవుడు మిమ్మల్ని ఫలించే వాళ్ళుగా దేవుడు చేస్తాడు. దావీదును వదలలేదు. దావీదు అనేక సార్లు యుద్ధాలు చేసినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు. మనం దేవుడి దగ్గరికి వెళ్ళడం నేర్చుకోవాలి. నువ్వు సహాయం చేయి, నువ్వు సహాయం చేయి, నువ్వు చేయరు. చేస్తామన్న వాళ్ళు ఆ సమయం వస్తేప్పుడు ఇటు నుంచి అటు తిరిగిపోతారు. దావీదు జీవితంలో అలాగే జరిగింది. దావీదు మాలో ఉన్నాడు కదా అని సౌలుతో చెప్తారు. దావీదు మాలో ఉన్నాడు కదా అని సౌలుతో చెప్తారు. సౌలు వస్తాడు, ఈలో దేవుడు చెప్తాడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని. దావీదు వెళ్ళిపోతాడు. అలాగా అమాలేకీలు, పెరజ్జీలు, ఇవ్వీలు, మోయాబీలు, అమ్మోనీలు, ఫిలిస్తీన్లు, ఇలాగ చాలామందితో యుద్ధం చేసుకొచ్చి జయిస్తాడు. దేన్ని బట్టి? దేవుడిని బట్టి. మీరు అటువంటి జీవితం జీవించండి, దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. ఈ మాటలు నాలో ఉండాలని అడగండి, తప్పకుండా దేవుడు మీలో ఉంచుతాడు. మీరు దిద్దుకోవడం నేర్చుకోవాలి, మంచిగా అయిపోవాలి. మంచిగా అయిపోతే ఆయన కుమారులు కుమార్తెలుగా అయిపోతాం మనం. కాబట్టి ఆ జీవితం కొరకు మీరు జీవించాలి. మహాపరిశుద్ధుని పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. యోగ్యత అర్హత లేని మానవుడి జీవితంలో నీవు ప్రవేశించి నీకు మహిమకరంగా జీవించడానికి మీరిచ్చిన భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఈ వాక్యంలో మీరు తోడై ఉన్నారు. ప్రతి గుండెను పట్టుకోండి నాయనా, నీకు వందనాలు మాట్లాడండి. ఆ విధమైన జీవితాలు వారికి దయచేయండి, మాకు దయచేయండి ప్రభువా. ఎల్లకాలం నీ దగ్గరికి వచ్చిందాకా సహాయం చేయండి. దుష్టుని బంధించు ప్రభువా, నీకు వందనాలు. ఎత్తికెళ్లకుండా సహాయం చేయండి. మా సరిహద్దులు విశాలపరచండి, మా శత్రువులను బంధించండి నాయనా. నీ నామాన్ని హెచ్చించడానికి మాకు సహాయం చేయండి. నీ చిత్తము నాయనా నా బిడ్డ పట్ల, నా పట్ల జరిగించండి. ఇక్కడున్న బిడ్డల పట్ల జరిగించండి. విధేయత మాకు దయచేయండి నాయనా. నీకు వందనాలు. బండపైన మమ్మల్ని నిలబెట్టండి నాయన. వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశల్లో నిరాశల్లో ఊహల్లో నా మోసల్లో